పాయింట్ అందరికీ రీసెంట్గా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ని ఉటంకిస్తూ చేసిన వ్యాఖ్యలు అనేవి కొన్ని విమర్శలకి అయితే దారితీస్తుందన్నమాట. ఆయన రీసెంట్గా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్ ఫెయిల్ అయిన మహమ్మద్ సిరాజ్ను మేము డిఎస్పీ చేసినాం, గ్రూప్ 1 స్థాయి అధికారి చేసినాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడమే జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల మీద తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం ఏంటంటే ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తిని మీరు అసలు డిఎస్పీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన్ని మీరు సత్కరించాలనుకుంటే ఆయనకి ఏదో డబ్బు ఇచ్చి ప్రభుత్వం తరఫున ల్యాండ్ సంథింగ్ ఏదో ఒక రకంగా మీరు హెల్ప్ చేయొచ్చు. మరి ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తికి మీరు జాబ్ ఇచ్చినట్లయితే రేపు ఆయన సర్వీస్లో కొన్ని ఏమైనా ఇబ్బందులు వచ్చినట్లయితే ఆ ఇబ్బందుల్ని సరిగ్గా ఫేస్ చేయలేకపోతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కదా అన్న ఒక విమర్శ అయితే ఒక విమర్శ. ఇంకో విమర్శ ఏంటంటే ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ ఒక గొప్ప క్రికెటర్, ఆయనకి జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చిన తర్వాత మరి ఇంటర్ ఫెయిల్ అయ్యిండు అని చెప్పేసి బహిరంగంగా ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఓకే జాబ్ ఇచ్చారు, అంతా అయిపోయింది, ఆయన సర్వీస్లో చేరుతాడు కొన్నాళ్ళు, ఓకే బాగానే ఉంది. కాకపోతే మరి ఇలాంటి సందర్భంలో మరి ఇంటర్ ఫెయిల్ అయ్యిండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి సిరాజ్ పరువు చేస్తూ ఎందుకు బహిరంగంగా చెప్పిండు అన్న ఒక విమర్శ కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భానికి మరి మహమ్మద్ సిరాజ్ జాబ్కి ఏం సంబంధం ఉందో ఏం అర్థం కాకుండా మాట్లాడిండు. మరి ఆయన ఏమైనా కానీ ఈ యొక్క వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు, రెండు అభిప్రాయాలు. ఒకటి జాబ్ ఎందుకు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఇంటర్ ఫెయిల్ అయ్యిందని చెప్పారు. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలే కానీ ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాకుండా మాట్లాడుతుంటున్నా అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.